సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియట్ లో మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ కేబినెట్ భేటీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం సీఎంతో సహా మంత్రులందరికీ ట్యాబ్లు అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జార్జ్కు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీ మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన తాజా పరిణామాలు, తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బదులుగా కేంద్రం తీసుకొచ్చిన విబిజీరామ్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా లేదా అనే అంశంపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువుల సరఫరా, పంటల వైవిధ్యం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే చర్యలపై కూడా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్న వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రతిపాదనలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య స్థానికత ఉన్న ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధి విధానాలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సెక్రటేరియట్ లో మరికాసేపట్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ఈ కేబినెట్ భేటీకి సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం సీఎంతో సహా మంత్రులందరికీ ట్యాబ్లను అందజేశారు. ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జార్జ్కు కూడా ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీ మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 పనులకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, కేబినెట్ సమావేశం స్టార్ట్ అయింది. మొదటిసారిగా తొలి ఈ కేబినెట్ సమావేశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. పేపర్లు, కాగితాలు అనేవి ఇక నుంచి వాడకుండా మొత్తం కూడా ట్యాబ్ సిస్టమ్ ద్వారానే కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులందరూ ట్యాబ్ లోనే ఎజెండా మొత్తం కూడా డిసైడ్ అయ్యి ఇప్పటికే ఉంది. ఆ ఎజెండా మీద ఒక్కొక్క అంశం మీద టాపిక్ వైజ్ మాట్లాడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో చాలా అంశాలు కూడా ఈసారి చర్చకు వస్తాయి. పోయినసారి ట్యాబ్లు ఇచ్చినా కూడా జస్ట్ మానిటరింగ్ చేశారు. ఈసారి అధికారికంగా ట్యాబ్ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే సిఎస్ గా సంజయ్ జార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ఆయన ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యం ఉంది. రామకృష్ణారావు బాధ్యతలు నుంచి సంజయ్ జార్జ్ మొన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రామకృష్ణారావు కూడా ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు కింద, ముఖ్యమంత్రికి సలహాదారు కింద ఉన్నారు. ఆయన కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇతర ఉంది. మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మొన్న ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అక్కడ రైల్వే శాఖ మంత్రితో మాట్లాడారు, కిషన్ రెడ్డితో మాట్లాడారు. మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. దీనికి సంబంధించినటువంటిది ఎప్పటి పనులు మొదలుపెట్టాలన్నటువంటి దాని మీద చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించి కూడా విధి విధానాల ఖరారు కోసం కూడా ఇప్పటికే ఒక కమిటీ వేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిని నియమించారు. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఆ మెట్రో స్పీడప్ చేసేందుకు, ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఉంది. దీనికి స్పీడప్ చేయాలంటే, ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఏరియాలకు మాత్రమే మెట్రో ఉంది, మరింతగా విస్తరించేందుకు చాలా వ్యూహరచన చేస్తున్నారు. గడిచిన 6-7 ఏళ్ల నుంచి మెట్రో పనులు ఆగిపోయినటువంటి నేపథ్యంలో మరింత సీరియస్ గా దీంట్లో కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మెట్రో తర్వాత బీబీజీ రామ్జీకి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు మహాత్మా గాంధీ గ్రామీణ సంబంధించినటువంటి ఆహార పథకం ఏదైతే ఉందో, తనిఖీ ఆహార పథకం, దానికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ స్టాండ్ అనేది ఏం తీసుకోవాలన్న దాని మీద నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 40% వాళ్ళు ఎవరైతే పనిచేసే వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి రావడం అనేది అది రాష్ట్ర ఖజానా మీద
అదనంగా భారం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ పనికిహార పథకానికి కూడా చాలా డబ్బులు తక్కువగా ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక 3 నెలల టైం అడిగారు. దాని తర్వాత మళ్ళీ నిర్ణయానికి సంబంధించి మొన్న సంతకం చేశారు. దీని మీద కూడా మంత్రులు మాట్లాడారు. సీతక్కతో పాటు మిగతా మంత్రులు కూర్చొని ఫైనల్ గా కేబినెట్ లో చర్చించాలని కూడా డిసైడ్ అయ్యారు. కనుక ఈ రోజు దాని మీద ఏం అప్డేట్ వస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక కేంద్ర ప్రతిపాదనపై రాష్ట్రం ఏం తెలుసుకుంటుందని కూడా ఇందులో ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా వానాకాలం సంబంధించినటువంటిది మొదలైన నేపథ్యంలో ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏమేమి పంటలు వేయాలి, వాటిని ఏ రకంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, విత్తనాలు ఎరువులకు సంబంధించినటువంటి అంశం మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. మొన్న లాస్ట్ సారి కూడా యూరియా దొరకక చాలా ఇబ్బంది పడినటువంటి నేపథ్యం మనం చూసాం. ఎందుకంటే కేంద్రం తప్పు వాళ్ళదంటే వీళ్ళదే తప్పు అని ఇట్లా 2 రాష్ట్రాల మధ్య ఘర్షణ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆ సమస్య రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చూస్తుంది. అందులో కేబినెట్ లో ఈ అంశాలు చర్చకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ పంటల మీద ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి పంటలు కనుక వేస్తే, అంటే వరి కాకుండా ఇతర పంటలు కనుక వేస్తే, ఉద్యాన పంటలు కావచ్చు, లేదంటే పప్పు ధాన్యాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటివి వేస్తే వాళ్ళకు బోనస్ ఇవ్వాలి అన్నటువంటి ప్రతిపాదన ఇప్పటికే చర్చ జరుగుతుంది. అధికారులు మనకు సూత్రప్రాయంగా చెప్పారు. ఖచ్చితంగా ఈ బోనస్ ఇస్తే ఎట్లా ఉంటుంది అన్న దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా రిజల్ట్ తో ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ముఖ్యంగా సన్న బియ్యం ఒడ్లు ఏదైతే వేస్తారో దానికి సంబంధించి బోనస్ వస్తున్నటువంటి నేపథ్యం ఉంది, 500 రూపాయల లెక్క. అదే తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు కూడా బోనస్ ఇస్తే ఖచ్చితంగా ఎకరానికి 3-4 వేల చొప్పున బాగుంటుందన్నటువంటి చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పటికే చర్చ తీసుకొచ్చారు. అది ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. కనుక పంటల వైవిధ్యం, రైతులకు కొత్త పోషకాలు అనే అంశం మీద ఇందులో ఎజెండాలో ఉంది. ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఉంది. ఇంకా అదే రకంలో పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇంకా ప్రధానంగా ఇట్లాంటి అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రం మీద ఒత్తిడి మరింత తీసుకొచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెట్రో అంశం మీద ప్రత్యేకించి వెళ్లారు. అదే సమయంలో వివిధ అంశాలు, మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి అంశం మీద కూడా కొంత మాట్లాడొచ్చారు. వాటి మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మొన్న రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అయినటువంటి సందర్భం ఉంది ఫోన్లో. దీనికి సంబంధించి కూడా ఆయన కృతజ్ఞతలు కేంద్ర మంత్రికి చెప్పారు. ఎందుకంటే మూసీ రివర్ ఫ్రంట్ లో ప్రధానంగా ఫస్ట్ ఫేజ్ లో గాంధీ సరోవర్ కు సంబంధించినటువంటి దాంట్లో ప్రతిపాదనలు ముందుకు వెళ్తున్నాయి. అందుకే అది త్వరగా చేయాలన్నటువంటి అంశం కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా పలు అంశాల మీద, అదేవిధంగా పెన్షన్ల పెంపు మీద కూడా ఉంటుందని ఎప్పుడు కూడా లాస్ట్ సారి కూడా చర్చ జరిగింది. బట్ నిర్ణయం తీసుకోవడంలో ఎక్కడో ఆలస్యం జరుగుతుంది. రాష్ట్ర ఖజానా కొంత నిండుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం చేస్తున్నారు. ఈసారి కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతే ఎలక్షన్స్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఇవి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ చర్చ రాకపోవచ్చు. బట్ స్థానిక సంస్థలకు సంబంధించి, లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల మీదనే కొంత చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఇట్లా పలు అంశాలు, వర్షాభావం సంబంధించినటువంటి, ఇప్పటికే వర్షాలు గడిచిన 15 రోజుల నుంచి కురవాల్సిన అవసరం ఉంది. కానీ ఎలినో ప్రభావం అనేది చాలా రాష్ట్రాల మీద చాలా ఎఫెక్ట్ ఉంది. అది దేశవ్యాప్తంగా ఉంది. బట్ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి పంటల మీద ఏ రకంగా ఉంటుంది. అందుకని ప్రత్యామ్నాయ పంటలు, నీళ్లు తక్కువగా ఉండేటువంటి పంటల మీద ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య స్థానిక ఉన్నటువంటి ఉద్యోగుల పరస్పర అంతరాష్ట్ర బదిలీలకు సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రతిపాదిత లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉందో LIG హౌసింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి వీధి స్థలాలకు సంబంధించినటువంటి అంశం కూడా క్యాబినెట్ లో చర్చ జరుగుతుందన్నటువంటి ఉంది. డిజైన్లు, దాని విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పంటల వైపు తీసుకెళ్లేందుకు వాళ్ళ ఎక్స్పర్ట్స్ తో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఏదైనా కూడా మూసీ పునరుజ్జీవన ఫేజ్ 1 పనులకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా నిధులు శాంక్షన్ కూడా త్వరలోనే చేసే అవకాశం ఉంది. అది ఎంత చేస్తారు, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు మొదలు పెడతారు, ఇవన్నీ కూడా ఈ కేబినెట్ లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రారంభమైంది. సాయంత్రం
దాదాపు 4-5 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవినింగ్ మేబీ అరౌండ్ 8 PM తర్వాత ఎప్పుడైనా బ్రీఫింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి మాట్లాడతారా, మంత్రులు మాట్లాడతారా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఈసారి మొదటిసారి ఈ క్యాబినెట్ అనేది జరగడం, ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.